ఏదో ఊపేస్తోందే సంతోషంలో ఏ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే రూబా రూబా రూ. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా. ఈ రోజు మన జల్ జల్సీగా వచ్చేసింది చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్ వరంగల్. రైట్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గకుండా మనం ఫాస్ట్ అండ్ ఫాస్ట్ గా ఈ రోజు గేమ్స్ కంటే ముందు టాస్క్ స్టార్ట్ చేద్దాం. సో మరి టాస్క్ చేయాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. రేరు టీం నుంచి ముగ్గురు, నితిన్ టీం నుంచి ముగ్గురు. ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అగైన్ రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి ఈ రోజు ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఫుల్ టు నవ్వించడానికి అండ్ వాళ్ళ జోష్ నింపడానికి మా గర్ల్స్ అండ్ బాయ్స్ టాస్క్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో మరి ఫస్ట్ గా ఈ రోజు నితిన్ టీం నుంచి ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరో విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఎస్, ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు లయన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే రైట్. ఎనీవేస్ సింహాలు వచ్చేసాయి అండ్ మా గర్ల్స్ ఆడ పులులు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ లైన్స్ తో స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే కాలేజ్ లో కొత్తగా లైన్స్ వచ్చాయంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఆడపుల్లు అంటే తప్పలేదు, నేను లయన్స్ అంటే తప్పు వచ్చిందా? తప్పేం లేదు, మీరు అన్న తర్వాతే కదా నేను కూడా తీసుకొని వచ్చాను కాలేజ్ కి పులుల్ని. రైట్. సో మరి ఫస్ట్ ఏ లైన్ వచ్చి ఏ టాస్క్ చేయబోతుందో చూసేద్దాం. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి లయన్ నెంబర్ 1. వాట్స్ యువర్ నేమ్? రోషన్. రోషన్. సో రోషన్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. అయ్యో ఓకే? ఓకే. దుమ్ము రేపుతావా? విల్ యూ ఫ్లై ద డాన్స్? ఫస్ట్ లైన్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో, స్టార్ట్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. మొత్తానికి ఫస్ట్ టాస్క్ ఫ్రమ్ బాయ్స్ లైన్ నెంబర్ 1 నిజంగా ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ మరి గర్ల్స్ నుంచి టాస్క్ చేయడానికి ఆడపులి నెంబర్ 1 వచ్చేసింది. పేరు సాగరిక. సాగరిక వాళ్ళు ఎన్ని మాటలన్నా మనం పట్టించుకోవద్దు, మన కాన్సన్ట్రేషన్ అంతా టాస్క్ మీదే ఉండాలి. ఏమంటావు? ఓకే రైట్. సో మరి నీకు వచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే యాక్చువల్ గా నీకు దిక్కులు అంటే ఐడియా ఉందా? డైరెక్షన్స్, దిక్కులు ఎన్ని అవి చెప్పాలి నువ్వు. ఆర్ యు రెడీ? రెడీ. హియర్ వి గో అండ్ యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, ఇంకొకటి గుర్తులేదు. నైరుతి బాగా చెప్పింది అండ్ ఇంకొకటి మిస్ అయింది, అదొక్కటే చెప్పాలి.
పడమర ఉత్తరం దక్షిణం నైరుతి ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం. ఓకే రైట్, ఎనీవేస్ చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి మా గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్ చూడగానే మీ సింహాలకి చెమటలు పట్టుంటాయి. ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి సెకండ్ టాస్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఎవరు వస్తారు నా టీం నుంచి సెకండ్ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి? లయన్ నెంబర్ 2 కమ్ హియర్. హాయ్, హలో, వాట్స్ యువర్ నేమ్? అవినాష్. అభిలాష్, am I right? ఎస్ yes అభిలాష్, నాకు తెలిసిందే నువ్వు పాటలు చాలా బాగా పాడతావని. am I correct? ఎస్ యా, సో మరి నీకు చిన్న టాస్క్ ఏంటో చూద్దాం. ఒక పాట పాడాలి. షూర్ షూర్. షూర్. సారీ రెడీ? యా. సో కమ్ ఆన్, హియర్ వి గో, స్టార్ట్. నగరం చేసేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంటుంది, సిక్కే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is a time to fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love. You are my love, you are my love, you are my love. Sweetly nagaram cheseram innallu ninnu daachunchindi, సిక్కే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is the time to fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love. You are my love, you are my love, you are my love. ఆ సిట్టి నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను అభి నిజంగా మెస్మరైజ్ చేశాడు. అండ్ ఈ సాంగ్ నిజంగా నా ఫేవరెట్ నెంబర్ కూడా. అభి, నేను ఫ్యాన్ అయిపోయాను. వెల్కమ్ టు మై హార్ట్ ఐ విల్ ఇలాంటి వాళ్ళ కోసం ఇలాంటి పాటలు అసలు పాడరు. సో ఇక్కడ ఉన్న గర్ల్స్ గురించి, సో ఇక్కడ గర్ల్స్ చెప్పు గురించి. అభి, నా కోసం పాడానని. కలిసి అంటే మీరు కూడా కదా. అరే చి, ఆ మాట నాకు ఎవరు వింటేనే అవుతారు. సో ఎనీవేస్ అవి చాలా చక్కగా మరి ఒక మంచి పాట పాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ కమ్ హియర్. సో హాయ్, హాయ్, నీ పేరు? భావన. భావన. సో భావన, నీ భావన ఏంటో ఇప్పుడు మా ముందు పెట్టాలంటే ఫస్ట్ గా నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూడాలి, ఓకేనా? సో నువ్వు చూస్తేనే చాలా క్యూట్ గా బాగున్నావు. నీ భావాలు బయట పెట్టద్దు. నీకు టాస్క్ ఇవ్వాలంటే నాకు టాస్క్ లా ఉంది. సో ఎనీవేస్ మరి భావన, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో మరి డాన్స్ చేయడానికి రెడీ ఉన్నావు? డాన్స్ చెయ్యాలి. ఆల్రెడీ బాయ్స్ చేశారు కాబట్టి అంతకు మించి బియాండ్ దట్ వాళ్ళకంటే సూపర్ గా చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యేలా చేయాలి, ఓకేనా? సో భావన ఎంత బాగా చేస్తుందా అనుకోవాలి. సో ఆర్ యు రెడీ? సో గో దేర్. ఓకే, మరి మా గర్ల్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి భావన రెడీగా ఉంది. సో మరి భావనకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. ఓకే, నిజంగా ఎంత ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చేసిందంటే అది కేవలం మా గర్ల్స్ కే చెందుతుంది. మీ బాయ్స్ ఏదో చేస్తున్నారంటే చేస్తున్నారు. భావన, నిజంగా చాలా చక్కగా చేసావు. అండ్ నేనైతే ఫిదా అయిపోయాను ఈ డాన్స్ కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు చెప్పు? లాస్ట్ టాస్క్ సింహం నెంబర్ 3. ఇప్పుడు నా టీం నుంచి సింహం నెంబర్
3. హాయ్ హాయ్. ఏ నీ ముస్టాచ్ ఒక్కసారి ఇట్లా తిప్పు. వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక డైలాగ్ చెప్పాలి. యా షూర్. చెప్తావా? యా షూర్. ఓకే, సో ఇప్పుడు మా సింహం నెంబర్ 3 డైలాగ్ చెప్పబోతుంది. 3, 2, 1 స్టార్ట్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాలను భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంటే ఏ రాజకీయం నువ్వు తినే ఫుడ్లు ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడ్ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను ఎదురెళ్తే ఎదురొచ్చే దేవుడు, ఢీకొట్టే దేవుడు. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు. మా రాజ్యంలో గోడలకి సూపర్, చాలా బాగా చెప్పాడని మీరు అనుకుంటారు. మధ్యలో ప్యాచ్లు కటింగ్ విచిత్రంగా. సింహం ముందు కాదు, నువ్వు భయపడితే భయపడటానికి ఓడరు అనుకున్నావే. చూడండి నా కొడక దొక్కి పడేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మరి లాస్ట్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి ఆడ పులియా. ఓకే రైట్. సో మరి నీ పేరు? జ్ఞానప్రసన్న. నీకు వచ్చిన టాస్క్ వేమన పద్యం చెప్పాలి. సో మరి ఆర్ యు రెడీ? గో స్టార్ట్. ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఓకే రైట్. సో మరి ఒకటైతే చెప్పా, యాక్చువల్ గా నీకు చాలా వచ్చని నాకు తెలుసు. సో ఇంకొకటి కూడా చెప్తావా? సో గో స్టార్ట్. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. విశ్వదాభిరామ వినురవేమ. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మరి మొత్తానికి అంటానికి కూడా లేదు, ఎందుకంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు వాళ్ళ టాస్క్. ఎనీవేస్ గర్ల్స్, ఈ రోజు మాత్రం టాస్క్ మనమే సూపర్ గా చేసాం. కమ్ ఆన్ గర్ల్స్. సో ఎనీవేస్ ఇద్దరికి థ్యాంక్ చేసేద్దాం, ఇద్దరు బాగా చేశారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ యూ టు బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం ఫుల్ 2 ఎంటర్టైన్ చేసే టాస్క్. సో మరి ఫుల్ గా మీరు ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా నవ్వుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ కాంపిటీషన్ గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే రేణు టీమ్ వర్సెస్ నితిన్ టీమ్. సో ఈ కాంపిటేటివ్ గేమ్స్ లో మరి ఎవరు గెలుస్తారో ఏంటో తెలియాలంటే మనం గేమ్స్ లోకి వెళ్ళిపోవాలి. అందులోనూ మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ ఫుల్ 2 ఎనర్జెటిక్ గేమ్ అండ్ అట్ ది సేమ్ టైం ఫనీ గేమ్ కూడా. సో మరి ఆ గేమే పరుగో పరుగు. సో పరుగు గేమ్ ఆడడానికి ముందుగా నా టీం నుంచి 5 క్రేజీ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే రైట్. సో ఎనీవేస్ మరి నా టీం నుంచి కూడా 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. మరి పరుగో గేమ్ ఆడాలంటే నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం పరుగో గేమ్ లోకి. సో మరి పరుగో గేమ్ అంటే పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. పార్టిసిపెంట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా 5 VLC కోన్స్ అండ్ ప్రతి ఒక్క కోన్ కింద స్మైలీ బాల్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ బాల్. ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 5 బ్యూటిఫుల్ గర్ల్స్ ముందుగా వస్తాయి. సో 5 గర్ల్స్ ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ ఆ VLC కోన్స్ దాకా వెళ్తారు. సో అక్కడ VLC కోన్స్ కార్నర్ లో ఇలా 2 హ్యాండ్స్ పెట్టి మీ హెడ్ డౌన్ చేసి క్లాక్ వైజ్ ఒక 20 రౌండ్స్ వేస్తారు. 20 రౌండ్స్ వేసాక కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుందని చెప్పారు. ఆ స్మైలీ బాల్ తీసుకొని మళ్ళీ యాస్టీస్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేయాలి. సో లాస్ట్ బాల్ వచ్చి ఈ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో రైట్, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా అర్థమైంది కాబట్టి సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. ఓకే మరి పరుగో గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. We go from 3 to 1. 3, 2, 1 go. Side please. Local boys here. Side please. You don't come near.
side, please. Local boys here. Side, please. You don't come near. Side, please. Local boys here. Side. పర్గో గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు. మా క్రేజీ బాయ్స్ అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వస్తున్నారు. ఓకే మరి పర్గో గేమ్ ఆడటానికి మా టీం నుంచి కూడా బ్యూటిఫుల్ 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. Let's go, ride, rocket la. Go, let's go, side, missile la. Go, let's go, penakaratam la. Go, let's go, taravancham chalam la. You don't know where they say, go let's go. Hatunle chilcha. పర్గో గేమ్ ని మా టీం నుంచి అబ్బాయిలు అలానే నితిన్ టీం నుంచి అమ్మాయిలు కూడా ఫినిష్ చేసేసారు సక్సెస్ఫుల్ గా. మరి ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. మరి ఎవరు తక్కువ టైంలో చేశారంటారు? నితిన్, మా అబ్బాయిలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు 57 seconds. సో మరి ఫైనల్ గా ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పర్గోలో మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 55 seconds లో. పర్గో విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే సూపర్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో అలాగే బాయ్స్ తమ్ముడు ఏడోకే ఏందా గేమ్ ఓడిపోతే ఎడతారు బానే. ఎవరు చెప్పారు గేమ్ ఓడిపోతే ఎడతారు చెప్పు. అసలు సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఇప్పుడు జూల్జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే రైట్, చూసారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఈ పెర్ఫార్మెన్స్ ని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి నెక్స్ట్ గేమ్ ని కూడా అలానే ఎంజాయ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆ గేమ్ అలా ఉంటుంది. సో మరి ఇంతకీ ఆ గేమ్ ఏంటని నువ్వు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నావు కదా. సో మరి ఆ గేమే హెడ్ విత్ మాస్. సో మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 2 అబ్బాయిలు అండ్ నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 యంగ్ టైగర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నెక్స్ట్ మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి కూడా 2 చిరుతలు రెడీగా ఉన్నాయి. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే మరి మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి మనం ప్రాపర్టీస్ అనుకున్నాం అండ్ పార్టిసిపెంట్స్ అనుకున్నాం. ఆల్రెడీ పార్టిసిపెంట్స్ వచ్చేసారు బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా. పాట్స్ అండ్ పాట్స్ పైన స్మైలీ బాల్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి, హౌ? సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ముందుగా వచ్చే ఇద్దరిని 2 డిఫరెంట్ కార్నర్స్ లో నుంచోబెట్టి వాళ్ళ హెడ్ కి ఈ మాస్క్ వేస్తాను అనమాట. ఈ మాస్క్ వేసిన తర్వాత ఏమీ కనిపించదు కాబట్టి ఇలా కనిపించకుండానే మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి సో ఒకరి మాస్క్ మీద ఉన్న స్మైలీ బాల్స్ ఇంకొకరు కలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఈ గేమ్ క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి 2 చిరుతలు రెడీగా ఉన్నాయి. ఓకేనా?
కమ్ ఆన్. హెడ్ విత్ మార్క్స్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు రెడీ? yes 3 2 1 go. Just come to me, baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweetie, naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweetie, naughty, pretty girl. Crazy, crazy, sweetie, naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweetie, naughty, pretty girl. ఓకే, మరి హెడ్ విత్ మాస్క్ మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ రేణు టీమ్ బాయ్స్. ఓకే, మరి హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి యంగ్ టైగర్స్ రెడీగా ఉన్నారు. హ్యావ్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. Just come to me, baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweetie, naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweetie, naughty, pretty girl. Sweetie, naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweetie, naughty, pretty girl. మార్క్స్ గేమ్ ని నా టీం నుంచి అబ్బాయిలు, నితిన్ టీం నుంచి అమ్మాయిలు కంప్లీట్ చేసేసారు సక్సెస్ఫుల్ గా. మరి ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేశారో చూడాలంటే ముందుగా వాళ్ళ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. ముందుగా మా అబ్బాయిలు హెడ్ విత్ మార్క్స్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 21 seconds. ఓకే రైట్, ఎనీవేస్ మరి హెడ్ విత్ మాస్క్ మరి మీ బాయ్స్ 2 minutes 21 seconds లో చేస్తేనే నువ్వు ఇలా అరుస్తుంటే, మరి మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 15 seconds లో. సో మరి ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్ కాబట్టి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఈ రోజు ఈ గేమ్ రన్నర్స్ మా యంగ్ టైగర్స్ కాబట్టి కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఇప్పుడు జల్ సజికాలో మన కోసం ఒక వండర్ఫుల్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. డిస్కోలు పప్పులైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. Okay, right, that was wonderful and beautiful performance by students. Give them a big round of applause. Come on girls and boys. సో మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఫన్నీ గేమ్ లోకి వెళ్ళిపోదాం నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది ఫన్నీ గేమ్ తో పాటు ఫుల్ టు మాస్ గేమ్. ఇందుకీ ఆ గేమ్ ఏంటని ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో మరి ఆ గేమే మాస్. ఈ మాస్ గేమ్ ఆడాలంటే రేణు మనకి కావాలి ఫుల్ టు మాస్ పార్టిసిపెంట్స్. అంటే రేణు టీం నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. బిఫోర్ పార్టిసిపెంట్స్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, మరి మొత్తానికి మనం వచ్చేసాం మాస్ గేమ్ లోకి. సో మరి ఈ మాస్ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ అనుకున్నాం. సో మరి ప్రాపర్టీస్ ఆల్రెడీ వచ్చేసాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ రేణు చేతిలో ఒక రింగ్
అండ్ ఇక్కడ 2 కార్నర్స్ లో 2 VLC కోన్స్. ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని తెలియాలంటే మనకి ఫస్ట్ గా మనకి కావాలి పార్టిసిపెంట్స్. అంటే ఫస్ట్ రేణు టీం నుంచి 2 బాయ్స్ అనుకున్నాం అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ అనుకున్నాం. సో మరి మా టీం నుంచి ఈ మాస్ గేమ్ ఆడటానికి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మమ్మ మాస్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి 2 దూకుడు బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎనీవేస్ మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ వచ్చేసాయి. సో మరి మమ్మ మాస్ గేమ్ ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ రేణు. నితిన్, హౌ నితిన్? ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 2 బాయ్స్ ముందుగా వస్తాయి. బాయ్స్ చూస్తున్నారు కదా, 2 కార్నర్స్ లో 2 VLC కోన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక రింగ్ ఉంది. సో 2 బాయ్స్ మధ్యలో ఉంటారు అండ్ మీ ఇద్దరికి ఈ రింగ్ ఇస్తాం. సో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఆ రింగ్ ని ఇలా పట్టుకొని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి ఫాస్ట్ గా ఎవరు ఆ VLC కోన్ లో ఈ రింగ్ ని డ్రాప్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి గర్ల్స్ ఫాస్ట్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటే గర్ల్స్ విన్ అవుతారు అండ్ బాయ్స్ ఈ గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుంటే బాయ్స్ విన్ అవుతారు. బిఫోర్ యూ ప్లేయింగ్ దిస్ గేమ్ గైస్, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది రేణు అండ్ నితిన్ క్లియర్ గా మీకు మాక్ చేసి చూపిస్తారు. సో ఆర్ యు రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే మరి మమ్మ మాస్ గేమ్ ఆడటానికి రేణు నేను రెడీగా ఉన్నాం. అవి గో ఫ్రమ్ 3, 2, 1 గో. మొత్తానికి మమ్మ మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ కి అర్థమైంది కాబట్టి సో మరి ఫస్ట్ గా ఈ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ బాయ్స్. ఓకే మరి మమ్మ మాస్ గేమ్ ఆడటానికి దూకుడు బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ దూకుడు అన్నానని మీరు పోయి VLC కోన్స్ మీద దూకద్దు, ఈ రింగ్ ని దాంట్లో డ్రాప్ చేయాలంటే. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్, నేను అనుకున్నట్లే అయింది. యాక్చువల్ గా మీ ఇందాక నుంచి ఏం రా అది అంటే ఏమైంది తుస్సైంది. ఓకే రైట్. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మమ్మ మాస్ గేమ్ ని మా టీం నుంచి దూకుడు బాయ్స్ ఫినిష్ చేస్తారు అండ్ ఇప్పుడు నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మాస్ మహారాణిస్ అంటే ఎలా ఆడతారో ఇప్పుడు చూద్దాం. అమ్మాయిలు రెడీ? యా, గెట్ సెట్ గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మనం ఫుల్ టు మాస్ గేమ్ మమ్మ మాస్. సో మరి ఈ మమ్మ మాస్ లో ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైం లో ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని అనుకున్నాం కాబట్టి ఫస్ట్లీ విల్ గో విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 21 seconds. మా దూకుడు బాయ్స్ మమ్మ మాస్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 48 seconds. గేమ్ విన్నర్స్ మా బాయ్స్. చాలా బాగా ఆడినందుకు కాదు, మా గర్ల్స్ గెలిపించినందుకు. ఎందుకంటే మా గర్ల్స్ ఆడినారు, మా అబ్బాయిలు, మా కాలేజ్ అబ్బాయిలు వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఏడుస్తారు నితిన్ అని అంటే సరేలే కాంప్రమైజ్ అని చెప్పి మా గర్ల్స్ ని మీరు ఓడిపోండి అని చెప్పాను. ఎనీవేస్ నిజంగా మీ త్యాగానికి జోహార్లు, సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్.
ఇప్పుడు జల్ జల్జికాలో మన కోసం ఒక అద్భుతమైన స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. అందం కేకా కేకా ఒళ్ళంతా కాకా కాకా యువసు కేకా గుండెల్లో కాకా యువసు కేకా కేకా అందం కేకా కేకా ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే ఆగేదెట్టగా అరు నీరు చూసేసాక నీ వైపు అడుగేసాక నిద్రదిగా నీరు తాగలేనికా తిండి లేదిగా గుండె కోలుకోదిగా చిత్రహింస పెట్టమాకే చచ్చేదాకా. Again, right, so మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. నెక్స్ట్ మరి సూపర్ గేమ్ అనుకున్నాం, లాస్ట్ గేమ్ అనుకున్నాం, మన ఫైనల్ గేమ్. సో మరి ఆ గేమ్ ఏంటి అని ఇక్కడ స్టూడెంట్స్ అందరూ వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు కానీ ఇందాక నుంచి చెప్పట్లేదని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మరి ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు, నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అండ్ వాళ్ళకన్నా ముందు మన కోసం ఇక్కడ వండర్ఫుల్ ప్రాపర్టీస్ వెయిట్ చేస్తున్నాయి. Properties. ప్లీజ్. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. సో ఆల్రెడీ మనకి ప్రాపర్టీస్ వచ్చేసాయి. నెక్స్ట్ వి నీడ్ పార్టిసిపెంట్స్. అంటే రేణు టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు అండ్ నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు. సో మరి ఫాస్ట్ గా రేణు టీం నుంచి ఆ 3 బాయ్స్ ఎవరో విల్ సీ. మా టీం నుంచి కూడా సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి, హౌ? సో అమ్మాయిలు అబ్బాయిలు సై అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకుని కిందకి పెట్టాలి. సో తద్వారా ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ వచ్చి హ్యాండ్స్ లో కూర్చుంటారు. సో అప్పుడు మీరు అతన్ని మోసుకుంటూ అక్కడ వరకు వెళ్ళాలి. ఈలోపు థర్డ్ పర్సన్ ఏం చేస్తారు, ఖాళీగా కూర్చొని లేస్తుంటారా? థర్డ్ పర్సన్ అక్కడ ఉన్న బాక్స్ ని లెగ్స్ తో పిక్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ అతను ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఆ థర్డ్ పర్సన్ తెచ్చిన బాక్స్ ని ఈ బ్లూ కలర్ టబ్ లో వేసేస్తారు. మొత్తానికి తద్వారా ఇలా జరుగుతుంది. తద్వారా అండ్ రేణు ఒకటి మర్చిపోయా, వీళ్ళకి 2 minutes టైం ఉంటుంది. ఆ 2 minutes లో మాక్సిమం ఎవరు ఎక్కువ బాక్సెస్ కలెక్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అనుకుంటారు. కానీ కాదు, ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, దానికి ఎక్ ఉంది. దాని తర్వాత సరి చేస్తాను. ఇప్పుడైతే సై అంటే సై గేమ్ ఆడడానికి ముందుగా నితిన్ టీం నుంచి కోడి పెట్టలు రెడీగా ఉన్నాయి. ఓకే రైట్. సో మరి మా టీం నుంచి 3 కోడి పెట్టలు రెడీగా ఉన్నాయి ఈ గేమ్ ఆడటానికి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మా గర్ల్స్ ఇక్కడ ప్రాపర్టీస్ చాలా కలెక్ట్ చేశారు. సో చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 74, 75, 76, 77, 78, 89. So total chocolates collected by Nitin team girls 91. Come on girls. And next we'll go with lemons. ఒకటి, రెండు. అబ్బో కష్టపడతా. Only 2 lemons. And final గా మిగిలినవి balls. So మరి balls. ఎక్కడ balls? పాకెట్ లో ఉన్నాయి. ఎక్కడ అంటే ఏం చెప్తాను చెప్పు. ఓకే రైట్. సో మరి
మా గర్ల్స్ 0 balls కలెక్ట్ చేశారు. సో మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ స్టార్ ఆఫ్ రేరు టీమ్ బాయ్స్. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. సై అంటే సై గేమ్ ని నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేసేసారు కోడి పెట్టలు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి ఈ గేమ్ ఆడడానికి సింగమ్స్ వస్తున్నారు. రెడీ రెడీ కమ్ సై అంటే సై గేమ్ ఆడడానికి మా సింగమ్స్ రెడీ అయిపోయారు. అబ్బాయిలు గెట్ సెట్ గో. గేమ్ లో మా సింగమ్స్ ఎన్ని చాక్లెట్స్ ఎన్ని లెమన్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39. Wow, amazing. It's amazing. Okay, right. So many total chocolates collected by Reru team boys 39. And next we'll go with lemons. Okay, trend mode. Okay, yes, 3 lemons. 3 lemons. Next we'll go with balls. 1 2. So మా వాళ్ళు కలెక్ట్ చేశారు 2 balls. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సై అంటే సై గేమ్ ని ఫినిష్ చేసేసారు. మరి ఈ సై అంటే సై గేమ్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి, దానికి ఉన్న లెక్క ఏంటి? నితిన్ వాట్? సో రైట్, ఎనీవేస్ మరి ఆ లెక్ ఏంటో ఆ కిక్ ఏంటో ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం ట్విస్ట్. సో ఇక్కడ 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఎందుకంటే మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్. ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ రోజు ఈ గేమ్ మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మా టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఒకవేళ మీరు చాక్లెట్ 35 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 35 చాక్లెట్స్ కి బాయ్స్ ఇందులోంచి ఒకటి పిక్ చేస్తారు. ఒకవేళ దాంట్లో 50 వస్తే ఆ 35 into 50. సో స్కోర్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. ఈ గేమ్ లో విన్ అవ్వాలంటే లక్ కూడా ఉండాలి. ఆ లక్ కిక్ ఈ రోజు ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫస్ట్ ఎవరి స్కోరింగ్ డిసైడ్ అవుతుందో చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సై అంటే సై గేమ్ మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. గర్ల్స్ ఫస్ట్ గా మనకు కావాల్సింది ఇక్కడ ప్రాపర్టీస్ లో 3 ప్రాపర్టీస్ లో ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 91. మీరు కలెక్ట్ చేసిన 91 చాక్లెట్స్ కి మా వాళ్ళు ఇచ్చిన స్కోరింగ్ 100. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ లెమన్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. సో మరి 2 లెమన్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 50. సో మరి ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు గర్ల్స్? 0 balls. సో 0 balls కి మేము ఇచ్చే స్కోర్ హలో 91 into 100 మర్చిపోయా? 30. సో ఒకవేళ మనం కలెక్ట్ చేసి ఉంటే వచ్చే స్కోర్ 30. బాల్ స్కోర్ వచ్చి 0 into 30. దట్స్ గ్రేట్. ఓకే, సో మరి మొత్తానికి మా గర్ల్స్ ఈ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ స్టార్ ఆఫ్ రేరు టీమ్ బాయ్స్ ఇప్పుడు మీ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్లీ మనకి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఏ స్కోరింగ్ కావాలి? లెమన్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 lemons. 3 lemons. సో మరి 3 lemons కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. 30. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ Balls. ఎన్ని బాల్స్? 2 balls. 2 balls కి మీరు ఇచ్చే స్కోర్ 50. సో 2 into 50 మా బాల్ స్కోర్. సో మరి ఫైనల్ గా మిగిలినవి Chocolates. 100. సో మా చాక్లెట్ స్కోర్ వచ్చి 39 into 100.
ఓకే మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మన ఫైనల్ బ్యాటిల్ సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Yes, సై అంటే సై గేమ్ లో మా సింగం స్కోర్ చేశారు 4090. సో రైట్ మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సైలో మరి మా గర్ల్ చేసిన స్కోరింగ్ 9200. సో ఎనీవేస్ ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి వారికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ చైతన్య కాలేజెస్ డాక్టర్ సిహెచ్ వి పురుషోత్తం రెడ్డి గారు. వి వెల్కమ్ యూ సార్. ఈ రోజు మన జెల్ జిగా ఎలా అనిపించిందో చైర్మన్ సార్ ని అడిగేద్దాం. సో సార్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Very happy to see all of you. Thank you for all the team, those who have encouraged the students to participate in this program. Thank you all of you. ఓకే రైట్. సో మరి ఫైనల్ గేమ్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నాం. ఈ రోజు మన సై అంటే సైలో రన్నర్స్ ఉన్నారు, విన్నర్స్ ఉన్నారు. విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి రన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. సో మరి బాయ్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ లో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జేల్ జిగా వరంగల్ లోని చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో మరి చూసారు కదా, ఈ రోజు స్టూడెంట్స్ చాలా డిసిప్లైన్డ్ గా అండ్ చాలా ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో మన టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై గేమ్ సై ఇంటూ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఫైనల్ గా విన్నర్స్ అండ్ రన్నర్స్ పక్కన పెడితే ఈ రోజు చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గెలిచిందని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ గా వీళ్ళకి ఒకసారి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీవేస్ చూసారు కదా, ఈ రోజు మన జెల్ జిగాలో మరి గర్ల్స్ అండ్ బాయ్స్ ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు. అండ్ మీరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారని మాకు తెలుసు. సో మరి ఫైనల్ గా నువ్వు నేను కాదు, ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళని అడిగేద్దాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్? సో రైట్, ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. సీ యూ. బై బై గర్ల్స్ అండ్ బాయ్స్. బై.